వీడియోలో మనం వచ్చేసరికి హీరోకి సంబంధించినటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. ఇది న్యూ బైక్ అనమాట. దాదాపు మనకి ఇది 350 కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ బైక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. చాలా మంది హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మీకు లుక్స్ అనమాట. మనకి ఈ 125cc సెగ్మెంట్లోనే మీకు చాలా మంచి స్పోర్టీ లుక్స్తో మంచి డీసెంట్ లుక్తో అయితే మనకి ఈ బైక్ అయితే వస్తుంది. కాబట్టి చాలా మంది యూత్ అయితే మంచి మైలేజ్ కోసం అయితే ఈ బైక్ని అయితే కొంటూ ఉంటారు. ఎందుకంటే ఇది 125cc మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, మంచి మైలేజ్ ఇస్తుంది అనమాట. మనకి మెయిన్లీ అయితే లుక్స్ పరంగా బెటర్ అయితే ఉంటుంది. దాని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మీకు 124.7cc ఇంజన్తో అయితే లభిస్తుంది. మీకు 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజన్తో అయితే వస్తుంది అనమాట. మీకు 10.5 నానోమీటర్ టార్క్ అయితే జనరేట్ చేయగలదు. పవర్ గురించి మాట్లాడుకుంటే 11.55 PS పవర్ని అయితే జనరేట్ చేయగలదు ఈ ఇంజన్ వచ్చేసరికి మీకు ఇది. దాంతోపాటు మనకి ఇది ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో అయితే వస్తుంది. మీకు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ గేర్ ఇండికేటర్, న్యూట్రల్, స్టాండ్, ఫ్యూయల్, మొత్తం ABS, మీకు ఇందులో డ్యూయల్ ఛానల్ ABS కూడా అయితే ఉంటుంది, సింగిల్ ఛానల్ ABS కూడా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు సింగిల్ ఛానల్ ABS మోడల్ అనమాట. మనకి ఇక్కడ టైమింగ్ ఉంటుంది, మీకు స్పీడోమీటర్, మొత్తం డీటెయిల్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో అయితే వస్తుంది ఈ బైక్ వచ్చేసరికి మీకు. అండ్ దాంతోపాటు మనకి LED కూడా మనకి ఫుల్లీ LED లైట్ అయితే వస్తుంది. మీకు బేస్ మోడల్ కూడా మీకు LEDతోనే స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. ఇంకా ఓవరాల్గా మీకు లుక్స్, ఫ్రంట్ సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి చాలా స్పోర్టీ లుక్స్ అయితే వస్తుంది అనమాట. మనకి మిర్రర్స్ కూడా మనకి మంచి స్పోర్టీ లుక్స్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా రైట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ ఆన్ అయితే ఇచ్చారన్నమాట. మనకి ఇంజన్ స్టాప్ స్టార్ట్ అయితే. అండ్ ఇంకా మనకి ఇక్కడ సెట్ బటన్ అయితే ఇచ్చారు, మీకు మోడ్స్ సెట్ బటన్ అయితే ఉంది అనమాట మనకి. ఇంకా దాంట్లో మరి మనకి లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ సైడ్ ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ అయితే ఉంటుంది. ఇది హజార్డ్ లైట్ కూడా ఎంత ఉంటుంది అనమాట మనకి. హజార్డ్ లైట్ అంటే 4 ఇండికేటర్ లైట్స్ అయితే ఒకేసారి అయితే ఆన్ అవుతాయి అనమాట మనకి. ఇది ఇండికేటర్ అనమాట మనకి. ఇంకా దాంతోపాటు హారన్ కూడా మీకు చాలా లౌడ్ అయితే ఉంది మీకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి. ఇంకా లుక్స్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు దాదాపు ఎంటీ లుక్ లాగా అయితే కనబడుతుంటుంది మీకు లుక్స్ చూడడానికి అయితే మాత్రం మీకు. ఇంకా దాంతోపాటు మనకి ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే మీకు ఈ LED లైట్స్ అయితే వస్తాయి అనమాట మనకి. ఇంకా సైడ్ కూడా మీకు LED ఇండికేటర్స్తోనే వస్తుంది అనమాట మనకి. ఫుల్లీ LED అనమాట మనకి. బేస్ మోడల్ కూడా మీకు LED మోడల్తోనే స్టార్ట్ అవుతుంది. ఇది బేస్ మోడల్ అనమాట మనకి. బేస్ మోడల్ అంటే మీకు సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది మీకు. ఫుల్లీ LED మీకు ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు. మీకు హాలోజన్ అయితే ఎక్కడైతే ఉండదు, మీకు ఫుల్లీ LED తో అయితే వస్తుంది. LED సెటప్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇక్కడ ABS అయితే లోగో కనబడుతుంది మీకు లభిస్తుంది. మీకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట మనకి. ఫ్రంట్ సైడ్ చూడడానికి లుక్స్ కూడా అయితే మాత్రం చాలా స్పోర్టీ లుక్స్గా మీకు 125cc సెగ్మెంట్లో మనకి మంచి బైక్ అనమాట మనకి. చూడడానికి లుక్స్ పరంగా అయితే మాత్రం మీకు చాలా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. మళ్ళీ కొంచెం స్పోర్ట్స్ టైప్లో అయితే మనకి ఈ బైక్ అయితే కనబడుతుంది. అందుకోసమే చాలామంది అయితే ఈ బైక్ని అయితే కొంటూ ఉంటారు అనమాట మనకి. ఇంకా డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఇది మొత్తం వచ్చేసరికి కొంచెం ఫైబర్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అన్నమాట మనకి. ఎక్స్ట్రా ఫిట్టింగ్గా మీకు ఇక్కడ బంపర్ అయితే వస్తుంది. మీకు బంపర్ అయితే ఇప్పుడు దీనికైతే ప్రస్తుతానికైతే లేదు, బంపర్ అయితే మాత్రం మీకు. ఇంకా దాంతోపాటు మనకి బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ మడ్ గార్డ్ అయితే ఉంటుంది మీకు. వెనకాల ప్లాస్టిక్ది అయితే ఉంటుంది మీకు. ఇంకా ఈ సైలెన్సర్ మీకు కొంచెం. దాంతోపాటు మనకి ఇంజన్లో వచ్చేసరికి మీకు డైరెక్ట్గా మీకు వీళ్ళు సెల్ఫ్తో పాటు మనకి కిక్ రాడ్ కూడా అయితే ఉంటుంది మీకు. కిక్ కూడా అయితే ఉంటుంది అనమాట మనకి. కాకపోతే కిక్కి కొంచెం రబ్బర్ లాగా ఇస్తే బాగుండేది అనిపించింది. కాకపోతే మీకు ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్ట్ కడ్డీలాగా అయితే అనిపిస్తుంది అనమాట మనకి. అండ్ బ్యాక్ వచ్చేసరికి మీకు డిస్క్ బ్రేక్ అయితే కాదు మీకు ఇది. ఇలా డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది మీకు. ఇది డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తుంది మీకు. నాకు మైనస్ అనిపించింది వచ్చేసరికి కొంచెం ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి కదా, వైర్స్ అన్ని మీకు డైరెక్ట్గా కొంచెం ఓపెన్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి. ఇది ఒక్కటి చాలా చిన్న మైనస్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఇంజన్ హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇది కొంచెం వైర్లు డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఒకటే చిన్న మైనస్ అయితే అనిపించింది ఈ బైక్లో వచ్చేసరికి మీకు. ఇక్కడ చూసుకుంటే హీరో లోగో కూడా ఉంది బైక్ మీద, ఇంజన్ మీద అయితే డైరెక్ట్. ఇది ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అయితే కాలేదు ఈ బైక్ వచ్చేసరికి మీకు. దాదాపు 350 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 1 వీక్ అయితే అవుతుంది ఇది తీసుకొని బైక్ వచ్చేసరికి మీకు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మీకు బ్యాక్ సైడ్ సింగిల్ అయితే ఉంటుంది మీకు. సింగిల్ సస్పెన్షన్తో వస్తుంది అనమాట మనకి. ఇంకా బ్యాక్ సైడ్ లుక్ చూడడానికి మాత్రం మీకు చాలా మంచి స్పోర్టీ లుక్స్తో అయితే మనకి ఈ బైక్స్ అయితే కనబడుతుంటాయి మనకి. ఇక్కడ బ్యాక్ లైట్ కూడా మీకు LED లైట్స్ అయితే ఉంటాయి అనమాట మనకి. LED లైట్ అది కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు మొత్తం ఫుల్లీ LED అనమాట మనకి. ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు క్వాలిటీ కూడా మీకు బెటర్ అవుతుంది మీకు. నార్మల్ ప్లాస్టిక్ అయితే కాదు, ఇది కొంచెం క్వాలిటీ అయితే హెవీగానే అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు హజార్డ్ లైట్ అయితే ఉంటుంది మీకు.
అంటే 4 లైట్స్ ఇండికేటర్స్ అయితే ఒకేసారి అయితే బ్లింక్ అవుతుంటాయి అనమాట. ఈ కార్స్ లాంటి ఫీచర్స్ అయితే ఉంటుంది. మీకు బేస్ మోడల్ నుంచి కూడా ఇది స్టార్ట్ అవుతుంది. మీకు దాంతోపాటు మనకి చైన్ గురించి మాట్లాడుకుంటే ఓపెన్ చైన్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి కవర్ అయితే ఉండదు. మీకు ప్రతి 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ అయితే క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట మనకి. అండ్ మీకు ఇక్కడ శారీ గార్డ్ కూడా అయితే వస్తుంది. అది ఎక్స్ట్రా ఫిట్టింగ్లో అయితే వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మనం బైక్ డైరెక్ట్ కొన్నప్పుడు అయితే మనకి ఏం రావు, మనకి యాక్సరీస్లో యాడ్ చేసుకోవాలన్నమాట మనకి. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ కూడా మాట్లాడుకుంటే మనకి టైర్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 120/80 టైర్ అయితే వస్తుంది. మీకు సైజ్ వచ్చేసరికి మీకు ట్యూబ్లెస్ టైర్స్ అనమాట మనకి రెండు కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే హీరో లోగో అయితే ఉంది మీకు. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం కుషనింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచిగా అయితే ఉంది. కుషనింగ్ కూడా మీకు చాలా స్మూత్ అయితే ఉంది. వరలా మీకు చూడడానికి అయితే లుక్ అయితే మాత్రం స్పోర్టీ లుక్లో అయితే మాత్రం చాలా బెటర్ అయితే కనబడుతుంటుంది. 125cc సెగ్మెంట్లో ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఇది వచ్చరికి మీకు ఒకసారి రైడ్ చేసి కూడా మీకు ఇంజన్ సౌండ్ మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తా. ఒకసారి ఇంజన్ సౌండ్ వినండి. ఇంజన్ సౌండ్ ఆన్ చేసి చూపిస్తాం మీకు. ఇంజన్ సౌండ్ వినొచ్చు మీరు. చాలా డీసెంట్ అయితే ఉంటుంది ఇంజన్, మరీ ఓవర్ సౌండ్ అయితే రాదు. మీకు స్మూత్ అయితే ఉంది ఇంజన్ అయితే. ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు కాబట్టి మీకు నాకైతే ఓవరాల్గా మైలేజ్ ఎంత వస్తుందంటే నేను ఎక్కువ రైడ్ చేయలేదు. 350 కిలోమీటర్స్ అయితే తిరిగింది. నాకైతే దాదాపు ఫస్ట్ సర్వీస్ కాకుండా దాదాపు 50-55 అలాగైతే మైలేజ్ అయితే వస్తుంది. మీకు స్పీడ్ని బట్టి కూడా ఆధారపడి అయితే ఉంటుంది మైలేజ్ వచ్చేసరికి. మీకు సర్వీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్ అయిపోయిన తర్వాత మీకు దాదాపు మీకు స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి 60-70 స్పీడ్లో వెళ్తే మాత్రం మీకు దాదాపు 60 దాకా అయితే మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మనకి. ఎందుకంటే ఇది 125cc సెగ్మెంట్ బైక్ కాబట్టి మీకు మైలేజ్ అయితే మంచిగా వస్తుంది. డీసెంట్ లుక్తో మంచి లుక్స్తో అయితే మనకి ఈ బైక్ అయితే వస్తుంది అనమాట మనకి. అండ్ ఈ బైక్లో మనకి ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. స్క్రీన్లో మనకి మనం మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఫోన్ కాల్స్ కానీ ఎలాంటివి వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే కనబడుతుంటుంది. దాంతోపాటు మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది మనకి ఈ బైక్లో వచ్చేసరికి. మాత్రం లుక్స్ పరంగా అయితే మాత్రం మీకు ఎంటీ లుక్లో అయితే కనిపిస్తుంది మీకు ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే మాత్రం మీకు. ఓవరాల్గా ఈ బైక్లో కొద్దిగా మైనస్ అనిపించిన పాయింట్స్ వచ్చేసరికి మీకు గేర్ షిఫ్టింగ్ అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అనమాట మనకి. కొద్దిగా స్మూత్ ఉంటే బాగుంది అనిపించింది. కొంచెం గేర్లో అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే అనిపించింది నాకు. దాంతోపాటు మనకి కొంచెం ఇంజన్ దగ్గర అయితే కొన్ని కేబుల్స్ అయితే బయటే కనిపిస్తున్నాయి. వైర్స్ అయితే మొత్తం బయటే కనిపిస్తున్నాయి అనమాట మనకి. అదొకటి కొంచెం కనిపించకుండా మంచిగా ఉంటే బాగుండేది అనిపించింది. ఈ రెండే నాకు మెయిన్ మైనస్ పాయింట్స్ అనిపించింది. ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే అనిపిస్తుంది నాకు. మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది ఈ బైక్ వచ్చేసరికి. ఓవరాల్గా మీకు ఇది సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకసారి రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి కామెంట్ చేయండి, మీకు మైలేజ్ టెస్ట్ చేయాలా లేకపోతే మీకు సర్వీస్ అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో చేయాలా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బైక్ మీద ఎలాంటి వీడియోస్ చేయాలో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ బైక్ ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మీకు దాదాపు 95,500 రూపీస్ అయితే ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మీకు. ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది 1,20,000 రూపీస్కి అయితే మనకి ఈ బైక్ ప్రైస్ అయితే పడదు అనమాట మనకి. మీకు షోరూమ్స్ని బట్టి కూడా వేరే అవుతూ ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ కోదాడ షోరూంలో వచ్చేసరికి మీకు దాదాపు 1,20,000 దాకా అయితే ఈ ప్రైస్ అయితే పడదు. ఈ బైక్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ 125R బైక్ వచ్చేసరికి మీకు షోరూమ్స్ని బట్టి వేరే అయితే ఉంటుంది మీకు. ఇంకా మీరు ఈ బైక్ని ఈఎంఐలో పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు డౌన్ పేమెంట్ వచ్చేసరికి మీకు 10,000 నుంచే స్టార్టింగ్ అయితే ఉంటుంది. మీకు డౌన్ పేమెంట్ 10,000 గట్టి మీరు ఈ బైక్ని అయితే తీసుకోవచ్చు. మీకు డౌన్ పేమెంట్ చాలా లో అయితే ఉంది. మీకు 20,000 10,000 గట్టి కూడా మీరు ఈ బైక్ని అయితే తీసుకోవచ్చు ఈఎంఐలో వచ్చేసరికి. బైక్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి రిప్లై చేస్తాను. ఓకే గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.